హాయ్! ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ పెసరపప్పు ఇగురు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక క్యాబేజీ తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక గ్లాస్ పెసరపప్పు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు 1కి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని స్టవ్ని వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు మనం ఉడికించాలి. ఒక విజిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ అయితే సరిపోతుంది, మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకొని మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది ఫ్రై అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యింది కదండి. ఇప్పుడు క్యాబేజీ ముక్కలు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే ఏమంటే క్యాబేజీ అనేది తొందరగా కుక్ అవుతుంది. ఇప్పుడు క్యాబేజీ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు అందులో మనం ఇందాక ఉడకపెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఒక 3 to 4 మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం మర్చిపోవద్దు.